ప్రైజ్ ది లార్డ్. దైవజనులు భక్సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వానికి ఊరడించు మాటలు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 1 ఈ దిన అనుదిన ధ్యానము. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. యెహోషువ దినములలో దేవుని ప్రజలు యెబూసీయులను యెరూషలేము నుండి వెళ్ళగొట్టుటలో తప్పిపోయిరి. ప్రభువు తన ప్రజలకు కనాను దేశమంతటిని స్వాస్థ్యముగా ఇచ్చినప్పుడు అచ్చటనున్న 7 జాతుల వారు అసహ్యకరమైన అన్య ఆచారములను కలిగియుండుటచే వారి నచ్చట నుండి వెళ్ళగొట్టవలసినదిగా దేవుడు ఆజ్ఞాపించెను. కాని ఇశ్రాయేలీయులు యెబూసీయులను పట్టణములోని బలమైన స్థానములో నుండనిచ్చిరి. కొన్ని సంవత్సరముల తర్వాత దావీదు యెరూషలేములో రాజైనప్పుడు వారు దావీదును అపహసించుటకు ఆరంభించి తమయందు తమకు దృఢ నమ్మకమును కలిగి ఉండిరి. రాజైన దావీదును అతని పక్షపు వారును వారి పైకి వెళ్ళినప్పుడు వారు ఇచ్చటి గ్రుడ్డివారిని కుంటివారిని నీవు తోలివేసినని గాని నీవు ఇచ్చటికి రాలేవని తమను అతడు జయింపలేడని ఉద్దేశముతో అనిరి. కాని యెబూసీయులను అచ్చటి నుండి వెళ్ళగొట్టుటయే దేవుని ఉద్దేశము కనుక ఆయన దావీదునకు అతని వారికి విజయము కలుగచేసెను. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 1-10 వచనములు. ఇశ్రాయేలీయుల అన్ని గోత్రముల మీద నిజముగా సియోనులో దావీదు రాజుగా అయినప్పుడే దేవుడు యెబూసీయులు ఇచ్చట ఉండరాదని అతనికి చూపించెను. ప్రభు యొక్క గృహ నిర్మాణంలో నీవు పాలిభాగం పొందవలననిన పరలోకపు రాజుగా యేసుక్రీస్తు ప్రభువునకు నీవు సంపూర్ణముగా లోబడవలెను. యేసుక్రీస్తు ప్రభువును మన హృదయములలో, మన కుటుంబంలో, మన సంఘములో రాజుగా ప్రతిష్ఠించిన ఎడల దేవుడు తన సంఘము ఎడల కలిగిన ప్రణాళికను నీవు చూచుటకు ఆరంభించుదువు. ఈ దినములలో రక్షణ లేని వారికి దేవుని ఇంటిలో స్థలము కాని భాగము కాని లేనట్లు యెబూసీయులకు దేవుని ఇంటిలో ఏ విధమైన పాలు పంపులు లేవు. ఈ దినములలో దేవుని పనిలో అనేకులు యెబూసీయుల వలె కనబడుచున్నారు. రక్షింపబడనప్పటికీ వారి ధనము, స్థానము, లోక సంబంధమైన అర్హతలను బట్టి కొందరు పదవులు చేపట్టి కార్యనిర్వాహక సభ సభ్యులుగా తమ పలుకుబడి చేతనే ఎన్నిక చేయబడుచున్నారు. మిగిలిన వారు రక్షణ లేకుండగానే పాదిరులుగా, డీకన్లుగా చేయబడుచున్నారు. అట్టి వారికి దేవుని ఇంటిలో కాని దేవుని పనిలో కాని ఎట్టి పాలు పంపులు ఉండవు. వారు నిజమైన పాస్టర్లు, కాపరులుగా దేవుని మందను నడిపించలేరు, శ్రద్ధ వహించలేరు. యెబూసీయుల వలె వారిని ప్రక్కన పెట్టవలెను. కొద్దిమంది యెబూసీయులను దేవుని పని వెనుకబడును, ఆటంకపరచబడును. దావీదు యెరూషలేముకు వచ్చినప్పుడు చాలామందిని తరిమివేసెను, కాని కొందరిని వదిలివేసెను. బహుశా వారు మాకు మంచి చేసిరి, వారు మంచివారు, వారిని కష్టపెట్టుట ఎందుకని వదిలి ఉండవచ్చును. కాని అందరినీ తరిమివేయి వరకు దేవుడు దావీదును శిక్షించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.